నమస్తే కేటీవీకి స్వాగతం. నేను సుధా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు ఇచ్చిన ఇంధనం పొదుపు పిలుపుకు స్పందిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ పై పర్యటిస్తూ ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం పాలకొల్లులోని తన నివాసం నుంచి సైకిల్ పై బయలుదేరిన మంత్రి రైల్వే స్టేషన్ కు చేరుకుని టికెట్ తీసుకుని రైలులో ప్రయాణికులతో సమస్యలు అడుగుతూ కలిసి టిఫిన్ చేస్తూ సరదాగా గడుపుతూ రామవరప్పాడు రైల్వే స్టేషన్లో దిగారు. పాయకరపేట పట్టణంలో కడిమివారి వీధి, ముస్లిం వీధులలో కాలువలో మురుగునీరు అక్కడికక్కడే నిలిచిపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తమ సమస్యపై అధికారులు చర్యలు చేపట్టి తమను అనారోగ్యం సమస్యల బారి నుండి కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు చేపడుతుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని వాడపల్లి సమీప గోగుంగూరు లంక ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా హుక్కంపేట మండలం తీగలవలస పంచాయతీకి చెందిన పనసబంద, కిన్నెర్లోవా, పీవీజీటీ గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మకు ఫిర్యాదు చేసినట్టు సంఘ నాయకులు టి కృష్ణారావు, ఎస్ చంద్రబాబు, కె అను గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ తెలియజేశారు. రహదారి సౌకర్యం లేక డోలీ మూతలపై ప్రజలు ఆధారపడుతున్నారని, అత్యవసర సమయాలలో తీవ్ర అవస్థలకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. ఐటీడీఏ పీఓ స్పందించి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో 3వ డివిజన్ జనసేన నాయకులు నల్లం శ్రీరాములు, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీనివాస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల ప్రకారం సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నల్లపాడు బండారుపల్లి రైల్వే స్టేషన్ల మధ్య 49.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ సెంటర్ వరకు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు కల్తీ మద్యం, దెబ్బతిన్న రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే 5 వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గుంటూరు నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిర్మాణం జరుగుతున్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 జూలై నాటికి ఫ్లైఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, నిర్దేశిత గడువు కంటే ముందుగానే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. నిర్మాణ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, పనుల వేగంపై మంత్రి మాట్లాడుతూ ఎన్ని సమస్యలు వచ్చినా గుంటూరు ట్రాఫిక్ సమస్యలకు చరమగీతం పాడుతామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో చెత్తను శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ పడి ఉన్న సాక్షి దినపత్రికను చూసి మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక కేవలం అబద్దాలు, విష ప్రచారాలు రాసే ఒక చెత్త పేపర్ అని, సమాజానికి ఇలాంటి పత్రికలు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు పత్రికను డస్ట్బిన్ లో వేసిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతుంది. బాపట్ల పట్టణంలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దొంగతనం జరిగింది. నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి దానిలోని డబ్బులను దొంగిలించారు. ఆలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న వెంటనే దేవస్థాన కమిటీ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కోటప్పకొండలో భక్తుల సౌకర్యాలపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాలపై ఆలయ పరిసరాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొండపై త్రాగునీటి సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రతతో అలసిపోయే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు గదులను శుభ్రపరిచి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన నర్సీపట్నంలోని వైద్య కళాశాల వద్దకు రామ్ చేరుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రామ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభించిన కొద్ది కాలం తర్వాత ప్రజలు వైసీపీని గద్దెదించిన సంగతి తెలిసిందేనన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు మౌలిక వసతులలో ఒకటైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. నర్సీపట్నంలో ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాని వైద్య కళాశాల భవనాలే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు KTV. నమస్తే.